సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మారం గ్రామంలో క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లో గ్రామ యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. నిన్న జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు నగదు బహుమతులు, మెమంటోలు ధర్మారం గ్రామానికి చెందిన 4 యువకులు స్పాన్సర్స్గా అందించారు. ఈ రోజు ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు పాలకవర్గం ఆధ్వర్యంలో మెమంటోలు అందించారు. ధర్మారం గ్రామంలో నిన్న మొన్న క్రికెట్ ఆడడం జరిగింది. నిన్నటితో క్రికెట్ క్రీడలు ముగిశాయి. ఈరోజు వాలీబాల్ కూడా ముగియడంతో ఇవాళ విన్నర్ అండ్ రన్నర్ టీంకు ట్రోఫీలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని, గ్రామస్తులందరూ సహకరించాలని, వారితో పాటు పాలకవర్గం కూడా ఉంటుందని, ఇందులో ఆడిన ప్రతి ఆటగానికి అలాగే నిన్న ట్రోఫీ గెలిచిన క్రికెట్ టీం వాళ్ళకు కూడా దాంతోపాటు ఒక 4 ధర్మారం గ్రామానికి చెందిన యువకులు ముందరికి వచ్చి క్రికెట్ ఆటకు స్పాన్సర్లుగా ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధర్మారంలో ఉన్న ప్రతి యువకుడు ఆటల మీద ఆట ఆడడానికి ముందుండాలి. మీతో పాటు మీ ముందు ఉన్న జూనియర్స్ని కూడా తీసుకెళ్ళి ఆటలు ఆడిపించుకొని ధర్మారం అంటే స్పోర్ట్స్ అనే విధంగా ఈ రానున్న కాలంలో మనం ప్రూఫ్ కావాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. క్రీడల కోసం ప్రతి సంవత్సరం నేను ఎంతో వెచ్చిస్తున్నాను. మండలంలో జరిగిన ప్రతి దానికి మనకు క్రికెట్ టీంలో కూడా మండలంలో జరిగే కేపీఎల్ మనదో టీం ఉంది. అలాగే రేపు జరగబోయే వాలీబాల్ టీంలో కూడా మనది ఒక టీం ఉండాలని, మండల్ టీంలో మన టీం కూడా ఉండాలని తెలియజేస్తూ స్పోర్ట్స్కు నేను ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను.